మొహరం అంటే పండుగని చాలామందికి తెలుసు. కానీ దీని వెనుక బాధ కలిగించే ఒక కథ ఉందని మనలో చాలామందికి తెలియకపోవచ్చు. అసలు మొహరం పండుగ ఎందుకు జరుపుకుంటారు? అసలు కొందరు ముస్లిమ్స్ ఎందుకు ఈ మొహరం పండుగని జరుపుకోరు? అసలు ఇది పండుగే కాదని ఎందుకు అంటున్నారు? మొహరాన్ని పీర్ల పండుగ జరుపుకునే గ్రామాలలో ఏ విధంగా జరుపుకుంటారు? అసలు పండుగే కాదని అంటున్న కొందరు ముస్లింలు ఈ పండుగని ఏ విధంగా జరుపుకుంటారు? ఇలా మొహరం గురించి ఎన్నో విభిన్నమైన విషయాలు వీడియోలో తెలుసుకుందాం. కొంచెం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి, చేయండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. మీ నుంచి కోరేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఒక్కొక్క ఊరిలో ఒక విధంగా ఈ మొహరం పండుగని జరుపుకుంటారు. అయితే మీ ఊరిలో ఏ విధంగా ఈ మొహరం పండుగని జరుపుకుంటారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 14వ శతాబ్దంలో జరిగిన త్యాగానికి గుర్తుగానే ఈ మొహరంని జరుపుకుంటారు. అసలు మొహరం అనేది పండుగే కాదు, త్యాగానికి ఒక ప్రతీక. మొహరం జరిగే 10 రోజులు విషాద దినాలే కానీ పర్వదినాలు కాదు. అందుకే మొహరాన్ని ఒక పండుగలా కాకుండా ఒక వర్ధంతిలా జరుపుకుంటారు ముస్లింలు. కొంతమంది ముస్లింలు నల్ల బట్టలు వేసుకొని యుద్ధంలో చనిపోయిన వీరులని తలుచుకుంటూ వాళ్ళకు సంతాపం తెలియజేస్తారు. అంతేకాకుండా ఈ నెల మొత్తం వారి ఇళ్ళలో ఎలాంటి వివాహ శుభకార్యాలు జరుపుకోరు, ఎలాంటి కొత్త వస్తువులు కొనరు. అలాగే కొంతమంది ముస్లిమ్స్ ఈ నెల మొత్తం మాంసాన్ని ముట్టరు. అలాగే ఈ నెల మొత్తం జనాలు ఎక్కువగా రద్దీగా ఉన్న చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీళ్ళని సరఫరా చేస్తారు. ఎందుకంటే వీరమరణం పొందిన ముస్లింలు యుద్ధ సమయంలో నీళ్ళ కోసం ప్రయత్నించేవారంట. అందుకోసమని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇంకొంతమంది ఈ నెలలో 103 సార్లు బిస్మిల్లా బిస్మిల్లా అని రాస్తే ఒక సంవత్సరంలో వీరు చేసిన పాపాలన్నీ పోతాయని వారి యొక్క నమ్మకం. సాధారణంగా అరబిక్ క్యాలెండర్లో 12 మాసాలు ఉంటాయి. కానీ వాటిలో 4 మాసాలు మాత్రమే చాలా ప్రత్యేకం. అవి ఏమిటంటే, 1 దు అల్ క్యుబా, దుల్ ఇజా, మొహరం అండ్ రజాబ్. ఒకప్పుడు ప్రాచీన కాలంలో అరేబియాలో నివసిస్తున్న క్రైస్తవులు, యోధులు, అరబ్బులు కూడా ఈ అరబిక్ క్యాలెండర్ మాత్రమే వాడేవారు. అయితే అరబిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం అనేది మొదటి నెల. అయితే ఈ మొహరంలో 10వ రోజునే అసురా దినం కూడా అని అంటారు. ఆ రోజు ఉపవాసం చేస్తే బాధలు, కష్టాలన్నీ పోతాయని వారి యొక్క నమ్మకం. మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడంటే, ప్రజలు ప్రజాస్వామ్యం ద్వారా మీకు నచ్చిన నాయకులను ఎన్నుకోమని చెప్పాడు. అంటే ఖలీఫాలను ఎన్నుకోమని. హజరత్ అబూ, హజరత్ ఉస్మాన్, హజరత్ అలీ వీళ్ళందరూ ప్రజల చేత ఎన్నుకోబడిన ఖలీఫాలే. ఇంకా హజరత్ అలీ తర్వాత ప్రజలు ఇమాం హసన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత అప్పట్లో సిరియా ప్రాంతానికి గవర్నర్గా ఉన్న వ్యక్తి ఇమాం హసన్ను ఆ పదవి నుండి తొలగించి తనే ఆ పదవిని దక్కించుకోవాలని అనుకున్నాడు. ఈ కుట్రతో ఇమాం హసన్ మీదికి యుద్ధాన్ని ప్రకటించాలని అనుకున్నాడు. కానీ ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఇమాం హసన్ యుద్ధం జరిగితే ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతాయని ఆలోచించి అలా జరగకుండా ఉండాలని, ఇంకా యుద్ధం వద్దు అని చెప్పి, నీకు కావాల్సింది ఈ పదవే కదా అని ఇమాం హసన్ తనంతా తానే ఆ పదవి నుండి తప్పుకున్నాడు. ఇలా చేసిన ఆ గవర్నర్కి సాటిస్ఫాక్షన్ చెందక ఇమాం హసన్ను దొంగచాటుగా చంపాడు. గవర్నర్ తన కొడుకైన యజీద్ను రాజ్యాధికారిగా నియమించారు. ఇమాం హసన్ను అన్యాయంగా దొంగచాటున చంపడాన్ని జీర్ణించుకోలేక ఇమాం హసన్ తమ్ముడైన ఇమాం హుసేన్ వీటి గురించి చర్చించడానికి రాజధాని అయిన కుఫాకు బయలుదేరాడు. ఇక్కడ మీకు చిన్న డౌట్ వచ్చిండొచ్చు, ఎవరు ఈ ఇమాం హుసేన్ అని. చిన్న క్లారిటీ, ఇమాం హసన్ యొక్క తమ్ముడే ఇమాం హుసేన్. ఈ ఇమాం హుసేన్ ఇక్కడికి వస్తున్నాడని ముందుగానే తెలుసుకున్న యజీద్ ఇమాం హుసేన్ ఇక్కడికి రాకుండా ఉండటానికి తన సైన్యాన్ని పంపించాడు. యజీద్ పంపించిన సైన్యం ఇమాం హుసేన్ అలాగే అతనితో వచ్చిన 71 మందిని కర్బాలా అనే ఒక మైదానంలో ఆపి, మీరు యజీద్ను రాజుగా ఒప్పుకోవాలి, లేకపోతే మీ మీద యుద్ధం చేస్తామని ఇమాం హుసేన్ని బెదిరించాడు. కానీ ఇమాం హుసేన్ ఈ బెదిరింపులకు లొంగకపోవడంతో యుద్ధం మొదలైంది. ఇలా హుసేన్ మరియు అతనితో వచ్చిన 71 మంది యజీద్ సైన్యంతో యుద్ధం చేయలేక అందరూ చనిపోయారు. లాస్ట్కి 10వ రోజున హుసేన్ మాత్రమే మిగిలాడు. కానీ ఆ రోజు శుక్రవారం కావడంతో నమాజ్ చేసుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలని శత్రువుల్ని హుసేన్ అడగడంతో ఫస్ట్ శత్రువులు సరే అన్నారు. తర్వాత నమాజ్ చేసే సమయంలో శత్రువులు దొంగచాటున వచ్చి హుసేన్ని వెన్నుపోటు పొడిచి చంపేశారు. అలా ప్రజల కోసం ప్రాణాలు వదిలిన ఇమాం హుసేన్ను అమరవీరుడుగా భావించి మొహరంలోనే 10 రోజులని విషాద దినాలుగా భావిస్తారు. కొన్ని గ్రామాలలో ఈ మొహరాన్ని పీర్ల పండుగగా జరుపుకుంటారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కోసం ఈ మొహరాన్ని హిందూ, ముస్లిం కలిసికట్టుగా జరుపుకుంటారు.
ఈ మొహరం పండుగని మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. మొహరం అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ పీర్ల పండుగ అంటే స్కూల్కు వెళ్ళే పిల్లోడి నుంచి పండు ముసలి వరకు అందరికీ తెలుస్తుంది. అసలు గ్రామంలో పీర్ల పండుగ అనగానే కులం మతం అని తేడా లేకుండా అందరికీ అదో రకమైన ఫీలింగ్ కలుగుతుంది. పీర్ల పండుగ అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది అగ్నిగుండం. ఆ గుండం చుట్టూ తిరిగే వాళ్ళం. నాకు మాత్రం పీర్ల పండుగ అంటే మొదటిగా గుర్తొచ్చేది లేవడాలు. పీర్ల పండుగ అంటే మొదటిగా మీకు గుర్తొచ్చేది ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.